బిగినర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ, ఇలాంటి మంచి చికెన్ గ్రేవీ కర్రీని చేసి పెట్టండి. మీ హస్బెండ్ చాలా బాగా ఇంప్రెస్ అయిపోతారు. ఇలాంటి గ్రేవీ కర్రీ చపాతీలోకి గానీ, పరోటాలకు గానీ చాలా టేస్టీగా ఉంటది. మంచి పర్ఫెక్ట్ కొలతలతో చేయండి. గ్రేవీ చక్కగా కుదురుతుంది. ముందుగా మనం గ్రేవీ కోసం పేస్ట్‌ని తయారు చేసుకుందాం. వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక కప్పు ఉల్లిగడ్డ, ఒక కప్పు టమాటా, పిడికెడు కాజులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోండి అవన్నీ. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. మసాలా దినుసులు వేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 4, 5 పచ్చిమిర్చీలు వేసుకోండి. ఒక కప్పు ఉల్లిగడ్డలు వేసుకోండి. అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం అందులోకి చికెన్‌ని వేసుకుందాం. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కలుపుకున్నాను. తర్వాత ఒకసారి మూత పెట్టుకున్నాను.